ఫైనల్ గా మా శివాజీ అన్నకు కూడా పెళ్లి అయితే అయిపోయింది. నమస్తే బాబాయ్ అందరికి. మ్యాటర్ ఏంటంటే నాకు తెలిసిన శివాజీ అన్నకైతే పెళ్లి అనమాట. సో నేరుగా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళి ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ తో అయితే స్టార్ట్ చేసాము. ఒక కప్పు ఫ్రూట్ సలాడ్ అయితే తినేసి ఫంక్షన్ హాల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల ఫంక్షన్ హాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చూసుకునేసి పెళ్లి కొడుకు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అన్నకి కంగ్రాచులేషన్స్ చెప్పేసి స్టేజ్ మీద ఫ్లవర్ డెకరేషన్ బాగుంటే ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నేరుగా ఫుడ్ సెక్షన్ లోకి ఎంటర్ అయిపోయి ప్లేట్ తీసుకుని మలై కాజా, వడ, చట్నీ, రోటీ, చోలే మసాలా, మష్రూమ్ బిర్యానీ పెట్టుకుని పక్కకైతే వచ్చేసాము. మాత్రం ఆపుకోలేక రోటీని చోలే మసాలా అతుకొని తిన్నాను. నోరు గాలిపోయింది. అది కవర్ చేద్దామని సూపర్ అని చెప్తున్నాను. ఇంకా మా తమ్ముడు దయాకర్ స్వీట్ తో అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్ లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ పెడతానని తెలియగానే పోయి ఇద్దరం దుమ్మెత్తేసాము. ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అయిందని తెలియగానే ఆడెవరో గిఫ్ట్ పెట్టుంటే ఎత్తుకోపోయి గిఫ్ట్ గా ఇచ్చేద్దామని చెప్పి గిఫ్ట్ అయితే ఎత్తుకెళ్తాను. ఇంకా ఎవరికి తెలియకుండా ఎలాగో మేనేజ్ చేసి అన్నకైతే గిఫ్ట్ ఇచ్చేసాము. ఇంకొకసారి కంగ్రాచులేషన్ చెప్పేసి బయటకి అయితే వచ్చేసాము. ఆ పక్క రోజు అన్నకి పెళ్లి ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే మన పేజ్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసుకునేయండి.